నమస్తే సార్. హాయ్ మ్యామ్. ఆస్టియోఆర్థరైటిస్ ముందుగానే గుర్తించాలి అంటే ఫస్ట్ నుంచి ఎలా ఉంటాయి సిమ్టమ్స్? సిమ్టమ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది పెయిన్ మేడం. సో ఈ పెయిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్. అండ్ ఫర్ అస్ టు డూ అ నీ రీప్లేస్మెంట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఇస్ పెయిన్. సో పెయిన్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్. చాలామందికి సిమ్టమ్స్ ఎర్లీ స్టేజెస్లో పెయిన్ ఉంటుంది, బట్ దే నెగ్లెక్ట్. సో అట్లా ఉంటుంది. దెన్ స్లోలీ యాజ్ ద డిజీజ్ ప్రోగ్రెసెస్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ పేషెంట్కి మెట్లు ఎక్కడం దిగడం కష్టం అవుతుంది, వాళ్ళు సరిగ్గా కూర్చోవడం కష్టం అవుతుంది. చాలాసేపు ఒక అరగంట కూర్చోనో గంట కూర్చోనో దాని తర్వాత వెన్ దే ట్రై టు గెటప్ ఇట్ విల్ కాస్ పెయిన్ ఇన్ ద జాయింట్స్. ఆ పెయిన్ అనేది ఇట్ విల్ రేడియేట్ వెనకాల సైడ్, ముందు యాంటీరియర్ అంటే ముందు పెయిన్ వస్తుంది, వెనకాలంటే పోస్టీరియర్. సో ఆ పెయిన్ అరౌండ్ ది జాయింట్ విల్ బి సివియర్. యాజ్ ద డిజీజ్ ప్రోగ్రెసెస్ సిమ్టమ్స్ కూడా ప్రోగ్రెస్ అవుతూ వస్తాయి. సో నేను చెప్పా కదా, ఎండ్ స్టేజ్లో వచ్చేసరికి బోన్ ఆన్ బోన్ అపియరెన్స్ ఎప్పుడైతే వస్తుందో ఇట్ విల్ కాస్ సివియర్ పెయిన్ ఫర్ ది పేషెంట్. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే దే కెనాట్ వాక్ ఈవెన్ ఫర్ అ లాంగ్ డిస్టెన్స్, అండ్ కొంతమంది దే కెనాట్ వాక్ ఈవెన్ ఫర్ లైక్ 500 meters or 100 meters. అట్లాంటి వాళ్ళకి వీ రికమెండ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్. అండ్ చాలా మంది ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్న కింద కూర్చోకూడదు, లేదంటే ఇండియన్ టాయిలెట్ వాడకూడదు అని చెప్తున్నారు. అది ఎంతవరకు పాటించాలి? అది మోస్ట్ ఇంపార్టెంట్. మా పేషెంట్స్ క్లినిక్స్కి వచ్చిన వాళ్ళకి అందరికీ మేము ఇదే చెప్తాం. హాస్పిటల్స్కి వచ్చిన వాళ్ళకి, పేషెంట్స్కి వెన్ దే డూ స్క్వాటింగ్ అంటే ఇండియన్ టాయిలెట్ వాడడం అనేది వన్ ఆఫ్ ది బ్యాడ్ థింగ్స్ టు డూ ఫర్ నీస్కి. ఇఫ్ యూ డోంట్ డూ స్క్వాటింగ్, ఇఫ్ యూ డోంట్ డోంట్ యూజ్ ఇండియన్ టాయిలెట్, నీస్ అనేవి ఎక్కువ కాలం మన్నుతాయి అన్నమాట. సో ఇఫ్ యూ యూజ్ ఇండియన్ టాయిలెట్ ఆర్ ఇఫ్ దే డూ స్క్వాటింగ్ మోర్, అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్రిక్షన్ అనేది బాగా పెరిగిపోతుంది బిట్వీన్ టూ బోన్స్. దట్ విల్ కాజ్ వేర్ అండ్ టేర్ ఆఫ్ ది కార్టిలేజ్ మోర్. సో దట్ ఈస్ వై వీ టెల్ ద పేషెంట్స్ టు అవాయిడ్ స్క్వాటింగ్, అవాయిడ్ యూజింగ్ ఇండియన్ టాయిలెట్, అట్లా అనమాట. అండ్ వీ ఆల్సో అవాయిడ్ ద పేషెంట్స్ టు క్లైంబింగ్ స్టేర్స్, అంటే మెట్లు ఎక్కడం దిగడం కూడా తగ్గించుకోమంటాము. అంటే దీస్ ఆర్ ఆల్ ప్రికాషనరీ మెజర్స్ టు అవాయిడ్ ది ఆస్టియోఆర్థరైటిస్. మనం ఏం చెప్తామంటే బరువు తగ్గాలని చెప్తాము, మెట్లు ఎక్కడం దిగడం తగ్గామని చెప్తాము, మనం డోంట్ స్క్వాట్ అని చెప్తాము, డోంట్ యూజ్ ఇండియన్ టాయిలెట్, బాస్పిట్లో ఎక్కువ వేసుకొని కూర్చోవద్దు అని చెప్తాము. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్ వీ టెల్ ద పేషెంట్ టు అవాయిడ్.